సో మీరేం ఆలోచించాలంటే ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో ఎప్పుడన్నా కావచ్చు, మీ పట్ల ఎలాంటి ఒత్తిడి ఎవరన్నా కలిగించాలనుకుంటే అది మానసికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, ఎమోషనల్ భావోద్వేగపరమైనది కావచ్చు, సామాజికమైనది కావచ్చు, ఇంకే రకమైన ఒత్తిడి కావచ్చు. ఎలాంటి ఒత్తిడిని కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు మానసికంగా. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటే ఐ విల్ నాట్ అలౌ ఎనీబడి టు కమ్ అండ్ గివ్ మీ ద ప్రెజర్ విచ్ ఐ డోంట్ డిజర్వ్ అని అనుకుంటే మీ పట్ల ఎలాంటి ఒత్తిడి జరగదు. ఎట్ ద సేమ్ టైం ఐ విల్ నాట్ డూ ఇట్ ఆల్సో అన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలన్నమాట. నేను చెయ్యను కూడా అన్న ఆలోచన కూడా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే ఒక సంతోషకరమైనటువంటి హ్యాపీ ఎకో సిస్టమ్ ఆర్ ప్రొడక్టివ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలుగుతాం. మనం యాక్సెప్ట్ చేయకూడదు, మనం ఎవరికి ర్యాగ్ చేయకూడదు. సో ర్యాగింగ్లో కొంతమంది సీనియర్స్ ఏమనుకుంటారంటే ఓన్లీ మీకు పరిచయం చేసుకున్నాం కదా, ఓన్లీ ఇంట్రడక్షన్ కదా, మీరు ఇట్లా బిహేవ్ చేయాలి, మీరు ఇట్లా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా నవ్వాలి, ఇలా నవ్వకూడదు, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు అని ఇట్లా ఇవన్నీ సింపుల్ విషయాలు మీకు రెస్పెక్ట్ఫుల్గా ఉంటే వెంటనే నేర్పిస్తున్నాము అని అంటారు అన్నమాట. చాలా విషయాలు జనరల్గా ఉంటాయి. ఎలా నవ్వాలి, ఎలా నవ్వకూడదు అని కూడా చాలా విషయాలు అందరూ తెలిసే ఉంటాయి. వాట్ ఈజ్ రైట్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంబడీ ఈజ్ కమింగ్ అండ్ టీచింగ్ యూ. ఒకరోజు మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా రైట్ అనేది ఎప్పుడు రైటే ఉంటుంది కదా. కాబట్టి ఇఫ్ యూ డూ రైట్ దెన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ పాజిటివ్ దట్ నో బడీ హ్యాస్ ద రైట్ టు కమ్ అండ్ ప్రెజరైజ్ యూ, నాట్ ఓన్లీ హియర్, ఎనీవేర్, ఎనీ టైమ్ ఇన్ ద లైఫ్ అండర్ ఎనీ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి ఒత్తిడిని కూడా తీసుకోవద్దు. యు ఆర్ ద ఫైటర్ and you are doing it. By the time you have come to medical college, that means you must be having something unique than many other people. So obviously you need to increase your own mental strength, emotional strength, and counter any kind of pressure that comes, and that could be ragging or anything else also. So with that message, I wish you all good. మానసికంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవసరాన్ని కానీ అవకాశాన్ని కానీ ఇవ్వకుండా ఉండేటటువంటి మైండ్ స్ట్రెంగ్త్ మీకు ఉండాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.